నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. మా వంతు పట్టణానికి ప్రజలకు సేవలు అందించాలనే సదుద్దేశంతో ఉస్నాబాద్ పట్టణంలో శ్రీ శివసన్నిధి పద్మశాలి సేవా సంస్థ సౌజన్యంతో పద్మశాలి బంధుమిత్ర పొదుపు సంఘం సహకారంతో 25 మంది సభ్యుల ప్రోత్సాహంతో సుమారు 1 లక్ష రూపాయల విలువ గల బాడీ ఫ్రీజర్ను మంగళవారం రోజున పద్మశాలి కుల బాంధవ్యులు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్కి అప్పగించారు. నిరుపేదలకు కానీ పట్టణ ప్రజలకు మా వంతు సహాయంగా తలచి అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని కోరారు. ఉస్నాబాద్లో ఉండేటువంటి పద్మశాలి సేవా సంఘం వాళ్ళు పొదుపు సంఘాలు పెట్టి వాళ్ళు చేసే వృత్తులలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో వాళ్ళకు ఉండేటువంటి ఉపాధి కార్యక్రమాలలో వాళ్ళొక కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి పొదుపు సంఘంలో వాళ్ళ వచ్చినటువంటి కొన్ని డబ్బులతోని మన ఒక బాడీ ఫ్రీజర్ను కొని మన ఉస్నాబాద్ పట్టణానికి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మన ఉస్నాబాద్ మున్సిపల్ ఇవాళ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత మన కమిషనర్ గారు ఉన్నారు. మీరు దీంట్లో పద్మశాలి సేవా సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, నాయకురాలు, చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఒకప్పుడు ఎవరి చనిపోయినప్పుడు వాళ్ళే చేసుకునే పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు ఊరికి దూరంగా శ్మశానాలు అయినాయి. కొన్ని వాహనాలు లేకపోతే కరెక్ట్ లేదు. ఊరు కూడా పెద్దగా అయింది. హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాలు అయితే 15-20 కిలోమీటర్లు చనిపోయిన వాళ్ళని తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇట్లాంటి సందర్భం ఒకరు చూసి ఒకరు ఎందుకు ఇన్స్పైర్ అవుతారంటే సమాజంలో మనం కూడా ఏమైనా సేవ చేద్దామని మల్లంపల్లి మోడిసత్ అన్న వాళ్ళ అన్నయ్య రాయవీరన్న పేరు మీద కూడా వాళ్ళ అన్న కొడుకు లింగమూర్తి గారు మల్లంపల్లి కాడ ఒక వాటర్ ట్యాంకర్ ఇచ్చిండు, ఇట్లాంటి బాడీ ఫ్రీజర్ కూడా ఇచ్చిండు. అది కొన్ని సందర్భాలు ఇక్కడ కూడా వాడినాం. ఒక దూరం నుంచి ఒక దూరం తీసుకపోతే కొద్ది ఇబ్బంది అవుతుంది. నాకున్న కొద్దిపాటి అనుభవం ఇది తొందరనే ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది నేను ఎందుకంటే నేను సర్పంచ్ గుండి చూసిన మనం 3 పిన్ ప్లగ్ ఇస్తాం. ఇది పట్టుకుపోయి ఇప్పుడు ఇచ్చే కాడనే మీరు అందరూ ఉంటారు. అయితే ఇది కమిషనర్ సాబ్ ఇక్కడ సారేకో ప్రభాకర్కో ఎవరికో చెప్తారు, ఇది ఎక్కడో గోదాంలో పెడతారు. ఇది రాత్రి ఫోన్ వస్తుంది, పంపాలి. పంపినప్పుడు అక్కడ 2 పిన్ ప్లగ్గే ఉంటుంది. 3 పిన్ ప్లగ్ను కట్ చేసుడు, 2 పిన్ ప్లగ్లో పెట్టు.
మళ్ళీ 2 పిన్ ప్లగ్ చేస్తే అక్కడ 3 పిన్ ప్లగ్ ఉంటుంది. ఇది ఒక దిక్కు వెయిట్ ఉంటుంది, ఒక దిక్కు వెయిట్ ఉంటుంది, కంప్రెషర్ ఉంటుంది. తీసుకపోయినా కాడ తెలిస్తే ఒక పట్టుకుంటూ డాంబాని కింద వాడు ఇది అయిపోయినాక ఇళ్ళకెళ్ళి బాడీ తీసినాక దీన్ని ఎవరు కేర్ చేయరు. అంటే దీన్ని 6 నెలల ఏడాది కానీ ఎక్కువ నడవది నాకు తెలిసి. అట్లా భయపడి కూడా మీరు ఊకోవద్దు. దీన్ని ఎప్పటికప్పుడు పర్సువేట్ చేయాలి. ఏడికి పోయింది ఇది 3 పిన్ ప్లగ్ వాడిర్రా, 2 పిన్ ప్లగ్ వాడిర్రా, అక్కడ ఎవరికైనా ఫోన్ చేసి బాబు ఇట్లా ఉంటుంది అది మీరు ఇప్పుడు వాడుకుంటారు కానీ ఇంకోలా వాడుకోవాలంటే దాన్ని రఫ్గా వాడద్దు అని చెప్తే తప్ప ఇది కొన్ని రోజులు పనిచేయదు. పనిచేయదు. మా చేతుల్లోనే రాయవీరాన కొడుకు ఇచ్చింది అది పోయింది, చాలా పోయినాయి. అవన్నీ డబ్బాలు తీసుకపోయి అవి ఇష్టంలో పెట్టినాం. ఆడ పక్క వంటలు లొని చేసి తాజాలు తీసి మళ్ళీ అక్కడ మన స్టేడియం దగ్గర పెట్టించినాం. కాబట్టి ఇవన్నింటినీ ఇచ్చుడు ఎంత పెద్ద ఉదారతనమో దీన్ని కాపాడు కూడా. అంటే దీన్ని మన కమిషనర్ సాబ్ కూడా మాకున్న అనుభవాలు కూడా కొన్నిసార్లు చెప్పినాం. వాళ్ళు ఇక్కడ 5-6 కిలోమీటర్లు పోతుంది కదా, చెప్పుడు వేరు అక్కడ చేసుడు వేరు. కాబట్టి నేను జాగ్రత్త దాసి ఇది కొంతకాలం కొందరు అందరూ వాడుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. పెద్ద కార్యక్రమం చేశారు. మీ అందరికీ మీ సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను ముగించుకుంటా ఉన్నా. ఇప్పుడు ఒక 2 మాటలు కమిషనర్ మాట్లాడతారు. ఇంకా మన సంఘం నుంచి రాయడానికి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం వారు వారి యొక్క బంధుమిత్ర పొదుపు సంఘం ఆధ్వర్యంలో మరి మాకు ఈ మున్సిపాలిటీకి హుస్నాబాద్ మున్సిపాలిటీకి డెడ్ బాడీ ఫ్రీజర్ను ఉచితంగా బహుకరించడం అనేది చాలా గొప్ప విషయం. మరి వాళ్ళందరికీ ఆ సంఘం పద్మశాలి సేవా సంఘం బంధుమిత్ర పొదుపు సంఘం అధ్యక్షుడికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా హుస్నాబాద్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇది 1 లక్ష రూపాయల విలువ గల వస్తువును మున్సిపాలిటీకి అందజేసి సమాజ సేవలో వాళ్ళు కూడా ఒక తోడ్పాటును అందించడం చాలా అభినందనీయం. దీనికి మరి అందరూ గర్వపడాలి. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పద్మశాలి సేవా సంఘం వాళ్ళు పొదుపు పనుల సంఘం నుంచి ఈ యొక్క ఫ్రీజర్ను, ఇది శవాలను భద్రపరిచేటువంటి యొక్క ఫ్రీజర్ను 1 లక్ష రూపాయలకు కొని ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఇది ప్రజాసేవ కొరకు, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఇప్పుడు మన లింగమూర్తి గారు చెప్పే విధంగా, ఎందుకంటే దీన్ని పాడు కాకుండా చూసుకోవడం కూడా మన మున్సిపాలిటీ కమిషనర్ గారే దీన్ని చూడాలి. ఎందుకంటే ఈ 2 పిన్ ప్లగ్, 3 పిన్ ప్లగ్, ఈ ప్లగ్లు అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. దానికి అంటే ఒక స్టెబిలైజర్ అనేది ఒకటి అరేంజ్ చేసి దాన్ని ఇక మన అది 2 పిన్లు ఉన్నా కూడా మన స్టెబిలైజర్లో పెట్టి కూడా 3 పిన్లు వస్తాయి. అటువంటిది ఒక సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ పద్మశాలి సేవా సంఘం వాళ్ళు ఈ పొదుపు సంఘం నుంచి దీన్ని ఇవ్వడము గర్వకారణమని. ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి ప్రతి కులంలో నుండి ఇస్తే ఇప్పుడు ఎందుకంటే ఎంతోమంది ఉంటారు, అయితే ఒకనాడు 2-3 శవాలు ఉంటాయి, మరి వాళ్ళకి సరిపోవడానికి వీలుండదు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఒక 4-5 ఇటువంటివి ఉండి మనకు అందరికీ అందుబాటులో ఉంటే ఈ శవం 2 రోజులైనా కానీ 3 రోజులైనా కానీ మనం భద్రపరిచే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బంధుమిత్రులందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అంతేకాకుండా ఇంకా మనకి ఇప్పుడు ఈ 2 కిలోమీటర్లు దాదాపు ఈ శవాలు మనం శవపేటికలు తీసుకొని పోవాలన్నా కూడా కనీసానికి మునుపు పాడగట్టి దాని ఎత్తుకొని పోయేది. ఇప్పుడు అటువంటి ఇది బాగా తక్కువ అయిపోయింది. ఎవరైనా వాహనం మీద పెట్టుడు తీసుకొని పోవుడు. అటువంటి వాహనం ఇప్పుడు ఎందుకంటే 2-3 చనిపోతే వాళ్ళకి వాహనాలు దొరుకుతలేవు. కానీ ఇంకా మన హుస్నాబాద్ పట్టణానికి ఒక 2-3 వాహనాలు కావాలి, కనీసానికి ఇంకొక 2 వాహనాలు కావాలి. అప్పుడు ఇప్పుడు మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనం అయితే ఒకటే ఉంది. ఇంకా మిగతా 2 వాహనాలు కూడా కానీ మన ప్రభుత్వం అయినా కానీ లేకపోతే ఇంకా డొనేట్ చేసే వాళ్ళైనా కానీ ముందుకు రావాలని హృదయపూర్వకంగా కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి నా ధన్యవాదాలు. ఒక 15 సంవత్సరాల క్రితము పద్మశాలి బంధుమిత్ర పొదుపు సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 15 సంవత్సరాల క్రితం బంధుమిత్ర పొదుపు సంఘము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సమాజానికి ఏదో ఒక ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా పద్మశాలి సేవా సంఘం తరపున ఈ యొక్క బంధుమిత్ర సంఘం తరపున మా యొక్క గౌరవ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ గారు మరియు మా సభ్యుల ఆధ్వర్యంలో ఈ డెడ్ బాడీ ఫ్రీజర్ కొనడం జరిగింది. దీని ఖరీదు ఒక 80,000 రూపాయలు ఉంటుంది. ఇది 1 లక్ష రూపాయలు ఉంటుంది. దీన్ని సమాజానికి ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని మన
మన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా దీన్ని మన గ్రంథాలయ చైర్మన్ మన కుమ్మటి లింగమూర్తి అన్న గారిచే లింగమూర్తి అన్న గారిచే ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. గొప్ప విషయం ఉండగా నేను ఎల్ఐసి కోటీశ్వరుడు అప్పుడు మా చిన్నతనంలో ఇప్పుడు తను కూడా ఒక సందేశం ఇస్తాడు మాట్లాడాలని. హుస్నాబాద్ పట్టణంలో ఇదివరకు 2-3 సంస్థలు ఈ బాడీ బ్లీజర్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ప్రస్తుతం అయితే మున్సిపల్ రికార్డు ప్రకారం ఏకైక అలియన్స్ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ సంయుక్తంగా గత 2 years కింద మన పాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఈ పద్మశాలి సేవా సంఘం కోనసత్యనారాయణ పూర్ణరాజు ఆధ్వర్యంలో పొదుపు సంఘం శివసన్నిధి పద్మశాలి పొదుపు సంఘం మరి శివసన్నిధి సంఘం తరఫున సంయుక్తంగా ఈ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇది మన గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో మున్సిపల్ ఆఫీస్కు అందజేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని